అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? పోలాల అమావాస్య పూజ ఎంతమంది చేసుకున్నారు? కామెంట్ చేసేయండి. నేనైతే చాలా చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నిన్న. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అమ్మవారికి నైవేద్యం, పోలి నైవేద్యం సమర్పించుకుంటాం కదా, దానికోసమని ఇక్కడైతే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక పోలి పాత్ర తీసుకుని అందులో నీళ్లు వేసుకుని ఆ పాత్రల్లో ఇడ్లీ పిండి వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇక్కడైతే పులగం, పరమాన్నం, ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అలాగే పొట్టిక బుట్టలు ఉంటాయి కదండి, పనసాకులతో బుట్టల కింద కుట్టి ఇడ్లీ పిండి అందులో వేసి ఇడ్లీలా వేస్తాము. అది కూడా నైవేద్యం పెడతామన్నమాట ఇవాల్టి రోజున. అది కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాము. 7 రకాలు కలగలిపి కూర చేస్తారండి. కలగాయ కూర అంటారు. ఆ కూర కూడా సిద్ధం చేసుకున్నాము నైవేద్యం కోసం. ఇక్కడైతే పూజ కోసం అంతే అన్నీ ఏర్పరచుకుంటున్నాము. పువ్వులు, కందమొక్క అన్నీ తీసుకొచ్చుకొని ఈ విధంగా ఏర్పరచుకుంటున్నాము. ఇక్కడైతే నేను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో తమలపాకు పెట్టుకొని మనం సిద్ధంగా ఉంచుకున్న కందమొక్క ఉంది కదా, అది ఆ తమలపాకులో ఏర్పరచుకున్నాను. ఈ విధంగా ఏర్పరచుకొని గంధం, కుంకుమ తో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అయితే పిల్లలు లేనివారు పిల్లల కోసం, పిల్లలు ఉన్నవారు కడుపు చలవ కోసం ఈ పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు మా వైపు. నా చిన్నప్పటి నుంచి ఈ పూజ నేను చూస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది పూజ. ఈ విధంగా కంద మొక్క ఉంది కదండి, 2 మొక్కలు తీసుకోవాలి, పెద్దది చిన్నది. అంటే తల్లి పిల్ల అని అర్థం అనమాట. కంద పారినట్లే మన పిల్లలు కూడా పిల్ల పర్యంతం పెరగాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో ఇక్కడైతే నేను పసుపు కొమ్ముకి దారం రెడీ చేసుకుంటున్నాను. 7 దారం తీసుకుని 7 పూసలు వేసుకొని పసుపు రాసుకొని పసుపు కొమ్మ అయితే దారానికి కట్టుకోవాలి. పూజ అనంతరం ఒకటి అమ్మవారికి, ఒకటి పూజ చేసుకున్న వారికి కట్టుకోవాలి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా కట్టవచ్చండి. చాలా మంచిదని చెప్తారు. దీనినే పోలాలమ్మ పుస్తి అని కూడా అంటారు. ప్లెయిన్గా ఉన్న పసుపు కొమ్మ అయితే కట్టుకోకూడదు. ఇక్కడైతే అష్టోత్తరం చూసేయండి. పోలాల అమావాస్య కథ ప్రారంభం. ఒక ఊరిలో 7 అన్నదమ్ములు ఉన్నారు. వారందరికీ వివాహం అయ్యి భార్యలు కాపురానికి వచ్చారు. కొంతకాలం నాకు ఆ 7 తోటికోడళ్ళు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నం చేసిరి. కానీ ఆ అమావాస్య నాడు ఆఖరి ఆమె బిడ్డ చనిపోవటచే వారెవరూ నోము నోచలేదు. ఆ విధంగా వారు 6 సంవత్సరాలు నోము నోచుటకు ప్రయత్నం చేయటయు ఆఖరాన బిడ్డ చనిపోవడం, అందుకు వారికి ఆ నోము నోచుకోవడానికి వీలు లేకపోవడం వల్ల మిగిలిన 6. ఇప్పుడు ఒక గ్లాసులో పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పాలు తీసుకున్నానండి. చేతితో అమ్మవారి దగ్గర అలకాలన్నమాట. అమ్మ, మీ ఇల్లు నేను పాలు, పెరుగు, నెయ్యితో అలుగుతున్నాను, మాకు చంటి బిడ్డలనిచ్చి కాపాడమ్మా అని దండం పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే నేను పూజ అనేటువంటిది కంప్లీట్ చేసుకున్నానండి. అలాగే మనం నైవేద్యం పెట్టిన ఆకు ఉంటుంది కదా, అందులో మనము ప్రిపేర్ చేసుకున్న పోలి, అలాగే పులగం, పరమాన్నం, ముద్దపప్పు, మనం ఏమైతే ఇంట్లో కలగాయ కూర ఉంది కదా, అవన్నీ నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యం ఆకు అయితే చాకలికి ఇచ్చేయాలండి. ఈ విధంగా నేను అన్నీ సిద్ధం పరుచుకొని మనకు తోచిన తాంబూలం అయితే ఇవ్వాలి. చీర జాకెట్తో ఇంటికి చాకల్ని పిలుచుకొని చక్కగా ఆవిడకైతే నేనైతే వాయనం అయితే ఇచ్చేసుకున్నాను. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.